మండలం కాళ్ళకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి జనాభిషేకం చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, పెన్మెత్స సోమరాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. स्वयं धाराजाधत्यं वो परिमेदिनी पत्नी महीं देवीं माधवीं माधवप्रियां देवीं नमामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि प्रचोदयात् देवीं वाजमजनयन्त జై పోలేరమ్మ తల్లి. శ్రీ పోలేరమ్మవారి జాతరా మహోత్సవం ఈ నెల 20వ తేదీని మొదలుపెట్టినాం. 20 తారీఖున మొదలుపెట్టి మధ్యరామవారిని పోలేరమ్మవారిని గ్రామోత్సవం మధ్యరామవారి 3 దినంలో పోలేరమ్మవారిని 3 రోజులు చేసి లక్షవారం పోలేరమ్మవారిని సాగనంపుతాం. అలాగే ఈ సంవత్సరం 26వ తేదీ బుధవారం కలశాభిషేకం కార్యక్రమం పెద్దలు నిర్ణయించారు. దాని ప్రకారం ఈ రోజు కలశాభిషేకం జరుగుతున్నది. రేపు ఉదయం పోలేరమ్మవారిని పోలేరమ్మ దేవస్థానంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తదనంతరం జాతర మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈరోజు కాళ్ళకూరు గ్రామంలో శ్రీ పోలేరమ్మ ఉత్సవ సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం చేస్తున్నారు. గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు వారి అండదండలతో ఈ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ ఆలయ కమిటీకి ఈ గ్రామం తరఫున నా కృతజ్ఞాపనలు. అలాగే 450 మంది కలశాభిషేకంతో ఈరోజు ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి సేవ చేస్తూ కృతజ్ఞులై ఉన్నారు. అమ్మవారి దీవెనలు ఈ కాళ్ళకూరు గ్రామంలో ఉండాలని కోరుకుంటూ సెలవు. మరి ఈరోజు ఈ కాళ్ళకూరు గ్రామంలో శ్రీ మావుళ్ళ మళ్ళీ చెప్తానే మరి ఈరోజు ఓం రక్తాబ్ధిభూతారుణ పద్మహస్తా పాశాంకుశ విక్షరా సునేషం సోలంకపాలం దది